హలో అందరికీ, ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నానండి. ఐ హోప్ మీరందరూ కూడా చాలా బాగున్నారనుకుంటున్నాను. ఈరోజు నేను చాలా సింపుల్ అండ్ క్విక్గా కుక్కర్లో మటన్ కర్రీ ఎంత ఫాస్ట్గా చేయాలో మీకు చూపిస్తున్నాను. ముఖ్యంగా బ్యాచిలర్స్కి ఇది చాలా యూజ్ అవుతుంది. ఫస్ట్ ఆయిల్ వేడి చేసుకున్నాక అందులో నేను ఆనియన్స్ అండ్ చిల్లీస్ వేసానండి. అక్కడ ఆయిల్ నురకలు వస్తున్నాయి కదా, ఎందుకంటే కోల్డ్ ప్రెస్ ఆయిల్ యూస్ చేశానండి, నువ్వుల నూనె. దానివల్లే అది అట్లా నురకలు వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇందులో కొంచెం పసుపు అండ్ కొంచెం సాల్ట్ వేసుకోవాలి. నేను ఇక్కడ సాల్ట్ చాలా తక్కువ వేస్తున్నానండి, ఎందుకంటే నేను ఆల్రెడీ మటన్ అనేది మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను, అందులో కూడా సాల్ట్ యూస్ చేశాను. సో దాన్ని బట్టి మీరు కూడా వేసుకునేటప్పుడు అడ్జస్ట్ చేసి వేసుకోండి. దీన్ని కొంతసేపు మగ్గనివ్వాలి. నేను తిప్పేది ఇప్పటికి గిన్నె పడిపోతుందేమో అనుకున్నాను. ఇక్కడ నేను ఆల్రెడీ మటన్ మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను. అండ్ ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, నేనే ఇంట్లో ప్రిపేర్ చేసుకుని ఉన్నాను. బయట కొనుక్కోవడం కంటే ఇంట్లో ప్రిపేర్ చేసుకోవడం చాలా సేఫ్. బయట కొనుక్కునేవన్నీ ఎక్కువ రోజులు నిల్వ ఉండడానికి ఏవేవో కెమికల్స్ యూస్ చేస్తారండి. కొంచెం టైం పట్టినా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవడానికి ట్రై చేస్తాను నేను. ఇక్కడ నేను ఏం చూపిస్తున్నానంటే కారం నేను ఎట్లా స్టోర్ చేసుకుంటానని చెప్పి. ఇలాంటి కవర్స్లో వేసి స్టోర్ చేసుకుంటే కారం ఎన్ని రోజులున్నా అంతే ఫ్రెష్గా ఉంటుందండి. అది ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని నాకు అవసరమైనప్పుడు మాత్రం తీసుకుని యూస్ చేసుకుంటానండి. అది ఇంటి దగ్గర నుండి తెచ్చుకున్న కారం. నేనైతే పర్సనల్గా బయట కొన్న కారం అసలు యూస్ చేయనండి. ఇంటికి వెళ్ళినప్పుడు అమ్మ వాళ్ళే ఇంటి దగ్గర ఆడిచ్చి ఇస్తారు, ఇంకా అదే యూస్ చేసుకుంటూ ఉంటాను. బయట ఏం కొనాలన్నా భయం వేస్తుంది. ఈ మటన్ మ్యారినేషన్లో నేను ఏమేమి యూస్ చేశానంటే కొంచెం పసుపు, ఉప్పు, కారం వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెం ఆయిల్ వేసి, కుదిరితే ఇంట్లో ప్రిపేర్ చేసిన మసాలా అయినా లేకపోతే బయట మటన్ మసాలా ప్యాకెట్స్ ఉంటాయి కదండి, అదన్నా వేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ పక్కన మ్యారినేట్ చేసుకొని పెట్టుకుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా నేనే ఇంట్లో ప్రిపేర్ చేసుకుని ఫ్రెష్గా పెట్టుకున్నాను ఆ రోజు. ఇప్పుడు మనం 1 అవర్ బ్యాక్ ముందు మ్యారినేట్ చేసుకున్న మటన్ మొత్తం వేసేస్తున్నాను అందులోకి. వేసి ఆ మసాలా మొత్తం బాగా పట్టించేలాగా మొత్తం కలుపుకోండి నీట్గా. అండ్ మీలో ఎంతమందికి అలవాటు లైక్ ఆ బౌల్స్ అట్లా వదిలేకుండా అందులో వాటర్ వేసుకుని నేను ఇందులో వేసేసుకుంటున్నాను. మీలో ఎంతమంది ఇట్లా చేస్తూ ఉంటారు? సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది నాకు. ఆ తర్వాత ఇంకా మూత పెట్టేసి విజిల్స్ రానివ్వండి. మీరు తీసుకున్న మటన్ లైక్ ముదురుదైతే కొన్ని ఎక్కువ విజిల్స్ రానివ్వండి, లేతదైతే అరౌండ్ 4 or 5 విజిల్స్ అయితే సరిపోతుంది. ఇంక ఇక్కడ అయిపోయిందండి. నేను ఇంకా గ్యాస్ ఆఫ్ చేస్తాను. ఆఫ్ చేసి అది మొత్తము కంప్లీట్ అయినాక ఓపెన్ చేసి మళ్ళీ గ్యాస్ ఆన్ చేసుకొని కొంచెం మటన్ మసాలా ప్యాకెట్ ఉంది కదా, అందులో నుంచి మటన్ మసాలా వేసానండి. నేను అక్కడ స్మెల్ చూస్తున్నాను. అట్లా కుకింగ్ చేసేటప్పుడు ఆ స్మెల్ చూస్తే ఎంత హాయిగా అనిపిస్తుందో. లైక్ ఆ స్మెల్ బట్టి కూడా మనకి ఉప్పు కారం ఇట్లాంటివి ఎలా సరిపోయినాయో తెలుస్తుంది కదండి. కుకింగ్ చేసినప్పుడే నేనైతే ఒక సైడ్ కుకింగ్ అయిపోతుంటుంది, ఒక సైడ్ క్లీన్ చేసేసుకుంటూ ఉంటానండి. నాకు ఈ దరిద్రమైన ఫోబియా ఒకటి ఉంది. అలా చేసి చాలాసార్లు చేతులు కూడా కాల్ చేసుకున్నాను. బట్ స్టిల్ ఒక పక్కన వంట అయిపోతూ ఉండాలి, ఒక పక్కన కిచెన్ క్లీన్గా ఉండాలి. ఇక్కడ నేను ఆనియన్స్ అండ్ లెమన్స్ కూడా కట్ చేసేసుకున్నానండి. ఇంకా లాస్ట్ టచ్ ఇచ్చేస్తున్నాను. దాంట్లో కొంచెం కొత్తిమీర ఇవన్నీ వేసేసి ఫైనల్గా ఒకసారి తిప్పేస్తున్నాను కర్రీ అంతా. నేను ఎప్పుడైనా కర్రీ టేస్ట్ చేయడం కుదిరినప్పుడు స్మెల్ చూస్తూ ఉంటానండి. ఆ స్మెల్ బట్టి నాకు తెలుస్తుంది. మరి నేనేం పెద్ద ఎక్స్పర్ట్ కాదు, కానీ లైక్ ఉప్పు కారం అనేది అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటాను దాన్ని బట్టి. సో ఫైనల్గా మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఐ హోప్ ఇది మీకు సింపుల్గానే ఉందనుకుంటున్నాను. చేస్తాను. టేస్ట్ చేయమని కూర్చోపెడితే ఇక్కడ నా కూతురు నాకు ఒక జలక్ ఇచ్చింది, అది మీరే వినండి ఒకసారి. ఏదో తేడాగా ఉందేంటి? చెప్పండి మేడం. మమ్మీ థ్యాంక్ యూ మమ్మీ, కొంచెం కారంగా ఉంది. టేస్ట్ ఎలా ఉంది? అదిరిపోయింది. కుందరదన మందగమన మధుర వచన. నువ్వు చికెన్ కూర ఉన్నావు కదా, నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైందా? మటన్ కూర ఉండే కదా, మరి ఏ కూర తెలియకుండా ఎలా టేస్ట్ చేసావు? సరిపోయారు ఇద్దరును. మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు కూడా కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.